నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అపాయంలో ఉపాయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకొచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడకు వచ్చింది ఒక నక్క. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ అంతలో నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరకు వచ్చి పట్టుకుని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టి కూర్చుంది. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి, అయ్యో నక్కబావా, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవంది. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలే మళ్ళీ, నా శరీరం తీరే అంత నక్కబావా, నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతా. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు, ఆ తర్వాత కడుపార తినచ్చు అని చెప్పింది. అసలే జిత్తుల మారి నక్క మహా తెలివైనది కదా. అందుకే తాబేలు మాటలు నమ్మనట్టుగానే తల ఊపింది. తాబేలును నీళ్ళలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా, నక్కబావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అంది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది. ఇది ఆపదలో ఉపాయం.